అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడవక ముందే 7 మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్ పై అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ భార్దర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా మా భద్రతా దళాలకు ముందస్తు సమాచారం రావడం మేరకు జిఎం వలస గ్రామ పరిసర ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. చనిపోయిన మావోయిస్టులలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ సంభవ్ అనేది ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఆల్రెడీ ఉదయం నుండి అప్పుడు కొన్ని సమాచారం వచ్చిన ఈరోజు ఉదయం మనకి 5 to 5:45 మధ్యలో మళ్ళా మావోయిస్ట్ అండ్ పోలీస్ పార్టీ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ఈ ఆపరేషన్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈరోజు కూడా మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఈరోజు మనకి టోటల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. దీంట్లో ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ప్రెజెంట్లో సిసిఎం పనిచేసే వాళ్ళు నెట్టూరు జోగారావు లియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యూట్రలైజ్ అయిన అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్లో చూస్తే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైడ్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 సంబంధించి 72 రౌండ్స్ ఉన్నాయి. SBBL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునిషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్లో కోడెక్స్ వైర్ 3 kg డెటోనేటర్స్ 18 దొరికినాయి. కిట్ బ్యాగ్స్ దొరికినాయి. అండ్ కిట్ బ్యాగ్స్లో వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ మిగతా మటీరియల్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. స్పెసిఫిక్గా మనకి స్పెషల్లీ మన తరపున కాంగ్రాచ్యులేట్ చేయాల్సిన ఉన్నాయి సెంటర్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా. కోర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఆపరేషన్స్ మనకి కన్క్లూడ్ అవ్వలేదు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి కాంట్రిబ్యూషన్తో ఈ ఆపరేషన్లో మనకు మంచి సక్సెస్ వచ్చినాయి. స్పెషల్గా ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ టెక్ శంకర్ పైన మన ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 20 lakhs రివార్డ్స్ ఉన్నాయి. మిగతా స్టేట్స్లో కూడా అతని పైన అప్రాక్సిమేట్లీ సిమిలర్గా రివార్డ్ కూడా ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైన తెలంగాణ, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మూమెంట్ చేసిన ఈ ప్రాంతంలో నిన్న ఒక పెద్ద సక్సెస్ మనకి వచ్చిన ఇది ఆల్రెడీ మడవి హిడ్మా మావోయిస్ట్కి న్యూట్రలైజ్ చేసిన అతని పైన కూడా ఆల్మోస్ట్ 1.80 lakh రూపీస్కి రివార్డ్ ఉంటున్నాయి. మిగతా డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తున్నాం. ధన్యవాదాలు. కూంబింగ్ కొనసాగుతుందంటున్నారు. ప్రజెంట్గా మనకి చూస్తే ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి బాగా ఎక్స్టెన్సివ్గా కూంబింగ్ చేయడం జరిగినాయి. సో న్యాచురల్గా ఒక ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్లో ఒక న్యాచురల్ హాల్ట్ కూడా వస్తుంది. అండ్ ప్రెజెంట్లీ యాజ్ వి స్పీక్ పార్టీస్ ఫీల్డ్లో ఉన్నాయి. సో మనకి ఏమైనా సమాచారం ఫర్దర్ డెవలప్ అవుతే we will further
calibrate మన strategy and every possibility of having a continuous operation ఉన్నాయి ఇప్పుడు. నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఎస్పీస్ తరఫున ఛత్తీస్గఢ్లో మనకి వాళ్ళ పోలీస్ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిన. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆన్ ద వేనా ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ వచ్చేసిన ఉన్నాయి. వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ, దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషలీ ఏఓబి టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. సో మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. హౌఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద అసెస్మెంట్. వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్లో ఏమైనా సమాచారం ఉంటే సో ఫార్ వీఆర్ రిలీజింగ్ ద నేమ్ ఆఫ్ టెక్ శంకర్ అట్లీ జోగరావు. మిగతాకి కూడా వన్స్ వీ కాల్ ఆల్ ది ఏఓబి, ఎందుకంటే ఇప్పుడు ఏఓబిలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. నిన్న మీ అందరికీ చెప్పడం జరిగిన మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలామందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నాయి, అది ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచార ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేస్తారు. ఒకసారి ఫోటోస్ చూసి మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. లాంగ్ స్టాండింగ్ మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరి మాత్రంకి ప్రెజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డు కానీ యూజీ కార్డు ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ సమాచారం స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి తో ఖచ్చితంగా వాళ్ళ మొబిలైజేషన్ కోసం, వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం, రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్డ్ కాజ్, ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయ్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు హార్ట్. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషలీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. ఇడ్మా ఎన్కౌంటర్ ఆరోపణలు వెలువరిస్తున్నాయి, దీని ఏ విధంగా చూడాలండి? మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు, ఎంతవరకు వాస్తున్నారు? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ పిఎల్జే కమాండర్, వై విల్ ఈ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు మీద అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు, నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28-29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా. హిడ్మా మదర్